యాక్చువల్లీ మా రూమ్ల కంటే మా అమ్మ రూమే చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. కింద సామ్రాజ్యాన్ని కూడా ఇంత నీట్గా సర్ది పెట్టిందంటే దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై అమ్మ. అండ్ ఇదేంటంటే క్లోజ్డ్ వాష్రూమ్. ఎక్కడైనా చూసారా ఇంత అందమైన వార్డ్రోబ్, ఇంత నీట్గా? ఇది మీరు అర్ధరాత్రి 12ంటికి వచ్చినా సరే, ఏ టైంలో వచ్చినా సరే ఈ వార్డ్రోబ్ ఇలాగే ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలు మా పెళ్లి చీర దగ్గర నుంచి ఇప్పుడు నేను కొన్న చీరలన్నీ ఇవే. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై గోల్డ్ బటన్. గోల్డ్ బటన్ రాగానే మా సబ్స్క్రైబర్స్ అందరితోనే గోల్డ్ బటన్ సీల్ కట్ చేపించి అందరికీ కూడా మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ వాట్ ఐ లవ్ ఇస్ ద లుక్ అనమాట. ఈ కార్నర్కి ఉండే లుక్. హ్యాపీగా ఇక్కడ మంచి కాఫీ తాగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తే అద్దరిపోద్ది. వెల్కమ్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. సో నా అన్ని రూమ్స్ మీరు చూస్తున్నారు కాబట్టి వై నాట్ మా అమ్మ రూమ్? యాక్చువల్లీ మా రూమ్ల కంటే మా అమ్మ రూమే చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆవిడ కొంచెం ఓసిడి కాబట్టి రూమ్ని ఎప్పుడు అద్దంలాగా ఉంచుకుంటుంది. ఇంత డస్ట్ కనపడదు అండ్ ఇంత డర్టీనెస్ కూడా కనపడదు. ఆర్గనైజేషన్ అంటే పర్ఫెక్ట్ మా అమ్మే అనమాట. విత్ క్యాలెండర్స్. మా అమ్మకి ఫోన్లో ఎంత అప్డేట్ అయినా సరే క్యాలెండర్లలో మాత్రం అప్డేట్ కాకుండా ఇంకా లేవగానే దేవుడి మొహం చూసేటట్టు దేవుడి క్యాలెండర్ అండ్ పంచాంగం చూసుకోవడానికి ఈరోజు ముహూర్తం ఎలా ఉంది అని చూసుకోవడానికి పంచాంగం యొక్క క్యాలెండర్. పెద్దవాళ్ళ రూమ్లోనే ఇలాంటివన్నీ దొరుకుతుంటాయి అనమాట. సో నా రూమ్లో కూడా శుభప్రదంగా నా ఈ వ్లాగ్ని స్టార్ట్ చేద్దామని పంచాంగంతో చూపిస్తున్నాను. ఇంతకీ ఈరోజు నా పంచాంగం బాగుందా లేదా? ఈరోజు ఏంటిది? ఈరోజు ఏకాదశి అద్భుతంగా ఉంది. ఈరోజు అంతా మనకి ఆదాయం 12, వ్యయం 0. కావన్ ఇలాంటివే కావాలండి. ప్రతిరోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. అండ్ ఇట్ రాగానే దిస్ ఇస్ మై అమ్మాస్ వృక్షం అనమాట. ఇది మా అమ్మ రూమ్ కాబట్టి తన వృక్షం ఎలా అభివృద్ధి చెందిందో, తన 3 కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ కలిసి వృక్షంలో ఉన్నాయన్నమాట. ఇట్స్ అ బిగ్ ట్రీ, బిగ్ స్టోరీ. సో మా అమ్మకి మేము 3 కూతుర్ల, మా 3కి 6 పిల్లలు. సో అలా అనమాట మా ప్రపంచం ఇంత పెద్దదైంది. అండ్ దిస్ ఈస్ ద మిర్రర్ కార్నర్. ఇక్కడ నేను ఎలా డిజైన్ చేశాను అని అంటే ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ బెడ్ పక్కనే మిర్రర్కి కూడా వెనకాల కుల్జా సిమ్సిమ్ తీయాలంటే ఇవన్నీ తీయాలన్నమాట. ఎస్, దిస్ ఈస్ కుల్జా సిమ్సిమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుల్జా సిమ్సిమ్లో నా కుల్జా సిమ్సిమ్ ఉంది. దీని గురించి మాత్రం మీకు చూపిస్తా. ఎస్, కమాన్. ఎస్, నాకు బాగా నచ్చింది, సూపర్గా ఉంది అనగానే మా మమ్మీ కూడా ఒక ఆర్డర్ పెట్టమన్నది. ఆర్డర్ పెట్టి మా మమ్మీ కూడా ఇచ్చేసాను అనమాట. అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీకు కూడా చెప్తా. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది హిమాలయ వల్ల బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం. యాక్చువల్లీ హిమాలయ వల్ల విటమిన్ సి ఫేస్ సిరం నేను వాడుతున్నాను. టర్మరిక్ ఫేస్ సిరమ్, అది మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ నేను 4 months నుంచి వాడుతున్నాను. అది అయితే నా డైలీ రొటీన్, డే రొటీన్, నైట్ రొటీన్ అన్నీ అదే అయిపోయింది. బట్ ఇదేంటంటే స్పెషల్ అనమాట. ఇప్పుడు దాన్ని నైట్కి అండ్ దీన్ని డేకి నేను వాడుతున్నాను అనమాట. అంతగా నచ్చింది నాకు ఈ సీరము. యాక్చువల్లీ హిమాలయ వాడుతున్నాను కాబట్టి కొత్త ప్రోడక్ట్ రాగానే ఏంటబ్బా జస్ట్ ట్రయల్ చేద్దాం అన్నట్టుగా ఆరెంజ్ సీరం అనగానే కొత్తగా అనిపించింది అనమాట. ఆరెంజ్తో సీరమా? యాక్చువల్లీ ఇప్పుడు దాకా సి విటమిన్ సీరం అని విన్నాం కానీ ఆరెంజ్ సీరం అని వినలేదనేసి ఏంటా అని వాడి చూసా. వీళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో అది 100% నాకు కనిపించిందండి. మన డెడ్ స్కిన్ సెల్స్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఫ్రీ రాడికల్స్ వల్ల మన స్కిన్లో డల్నెస్ వస్తుంది, డీహైడ్రేట్ అయిపోతుంది. సో మన స్కిన్లో విజిబిలీ బ్రైట్గా ఉంచాలి అనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ ఉండాలి అనుకున్నా, న్యాచురల్ గ్లో రావాలి అనన్నా, ఈవెన్ స్కిన్ టోన్ని మెయింటైన్ చేయాలి అనుకున్నా మన స్కిన్కి మనం ఎఫెక్టివ్గా పనిచేసే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రోడక్ట్స్నే ఇవ్వాలి. అందుకే నేను హిమాలయాస్ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరమ్ని వాడుతున్నాను. ఇందులో 10% నయాసినమైడ్, 5x విటమిన్ సి అండ్ పవర్ ఆఫ్ ఆరెంజ్ ఉంటుంది టు గెట్ ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. ఆరెంజ్తో సీరం తయారు చేయాలి అనే థాటే సూపర్. అది కూడా న్యాచురల్గా నేచర్ నుంచి తీసుకున్న ఆరెంజ్ నుంచి. ఈ సీరం మనం వాడడం స్టార్ట్ చేసిన 3rd day నుంచే మన స్కిన్లో గ్లో వస్తుంది అండ్ బ్రైట్గా కనిపిస్తుంది. అండ్ వాడడం చాలా ఈజీ. ఇప్పుడు మీకు చూపిస్తాను. జస్ట్ ఇలా ఓపెన్ చేసేస్తే సీరం ఇదిగోండి ఎంత బాగుంది. ఇప్పుడు మనము ఒక 3 to 4 drops ఫేస్కి రాసుకోవడమే. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. మన స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, ఈవెన్ స్కిన్ టోన్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నా స్కిన్ ఎలా చూసారు కదా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి.
అదండి ఈ విషయం. మీ స్కిన్లో మ్యాజిక్ అవ్వాలి అనుకున్నా, థర్డ్ డే నుంచి రిజల్ట్ కావాలి అనుకున్నా, ఈవెన్ స్కిన్ టోన్ కావాలనుకున్నా, బ్రైట్ స్కిన్ కావాలనుకున్నా, హైడ్రేటెడ్ స్కిన్ కావాలి అనుకున్నా, వీ హ్యావ్ ద బెస్ట్ ప్రోడక్ట్ హిమాలయాస్ విటామిన్ సి ఆరెంజ్ ఫేస్ సీరం. ఈ సీరం మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో అవైలబుల్గా ఉంది. అలాగే హిమాలయాస్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా అవైలబుల్ ఉంది. లింక్ కింద డెస్క్రిప్షన్లో ఇస్తున్నాను. హ్యాపీగా షాపింగ్ చేసేయండి. అండ్ మీ స్కిన్ నిజంగా బ్రైట్ అయిందో లేదో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ చూపిస్తాను మా అమ్మ రూమ్లో. టాన్ 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 టాన్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటి అద్దం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అద్దం మీద వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ అన్నమాట. ఇదిగోండి 1942లో కొన్న అద్దం. ఇక్కడ అద్దం పగిలిపోయింది, మీకు కనిపిస్తుందా? అయినా సరే అద్దం అద్దమే. ఇంత పెద్ద అద్దం ఉన్నా సరే చిన్న అద్దమే అద్దం. ఎందుకు నాకు తెలిసి ఈ అద్దంలో చూసుకుంటేనే బ్యూటిఫుల్గా కనిపిస్తాం అనుకుంటా. ఇలా అద్దం సెంటిమెంట్ ఎవరికైనా ఉంటే నాకు చెప్పండి. ఎస్. సో ఈ ప్రోడక్ట్ మాత్రం మీకు చూపించాలనుకున్నాను అనమాట, నా ఫేస్ సీరంతో పాటు. వెరీ ఇంపార్టెంట్. అండ్ అద్దం అనేది ఎప్పుడు బయటే ఉంటుంది అనమాట, ముందే ఉంటుంది మా అమ్మకి. అండ్ ఇప్పుడు లోపల చూపిస్తాను రండి. ఇది నా గిఫ్ట్ వచ్చిన బెడ్ ల్యాంప్ అనమాట. ఇది నచ్చి మా అమ్మ రూమ్లో పెట్టుకుంది. అండ్ ఇది మా అమ్మ మొబైల్ హోల్డర్, చెక్క మొబైల్ హోల్డర్. ఇది కూడా ఎక్కడి నుంచో గిఫ్ట్ వచ్చినట్టుంది. మొబైల్ పెట్టుకోవడానికి బాగుందని వాడుతుంది అనమాట. సో ఇలాంటివి మాత్రం వీళ్ళు మాత్రమే వాడగలరు, మనం ఎలా వాడమే. అండ్ ఎస్, ఈ అద్భుతం ఏంటంటే ఇది మా అమ్మ సామ్రాజ్యం. మా అమ్మకి కుట్టుగూలి చాలా ఇష్టం అనమాట. కాబట్టి అన్ని రకాల అన్ని కలర్స్, థ్రెడ్స్, సూదులు, దానికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ మా అమ్మ ఆయుర్వేదం మందులు ఆల్అవుట్ల దగ్గర నుంచి, అమృతాంజనాల దగ్గర నుంచి, స్టాక్ ఆఫ్ అమృతాంజనాల దగ్గర నుంచి, పెద్ద వయసు వాళ్ళకి కావాల్సినవి పెయిన్ రిలీఫ్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. మా అమ్మ హ్యాండ్ బ్యాగులు కూడా ఇలా నీట్గా సర్ది పెట్టుకుంది. అండ్ ఐరన్ చేసుకోవడానికి ఐరన్లు, మా అమ్మ చిన్న చిన్న క్యూట్ హ్యాండ్ బ్యాగ్స్. సో ఇలా మా అమ్మ సామ్రాజ్యం మొత్తానికి ఆవిడకి కావాల్సినవి మాత్రం దీని వెనకాల నీట్గా పెట్టుకుంది. మనవన్నీ కాస్మెటిక్స్ ఉంటాయి, పెద్దవాళ్ళవన్నీ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. సో నా ఫ్యూచర్ ఏంటి అనేది నాకు ఇక్కడ కనిపించింది అనమాట. సో ఇప్పుడంటే ఇవన్నీ పెట్టుకున్నాను. ఫ్యూచర్లో ఇలా ఏ పెయిన్కి ఏ మందు వాడితే బాగుంటుంది అనేది అన్నీ ఇలా మనం సర్ది పెట్టుకోవాలి. అండ్ కింద కూడా ఇలా వార్డ్రోబ్ వచ్చింది అనమాట. ఇక్కడ ఉన్నాయి మా అమ్మ బ్యూటీ కాస్మెటిక్స్. ఇక్కడ కూడా ట్యాబ్లెట్లే దొరికాయి చూడండి నాకు. సో ఇక్కడ మా అమ్మ తను వాడే క్రీమ్స్ గీమ్స్ అన్నీ కూడా ఇక్కడ సర్ది పెట్టుకుంది నీట్గా అద్దం కిందనే. దీని కింద కూడా ఇంకో షెల్ఫ్ ఉంది, ఇక్కడేం సర్దిందో చూద్దాం. ఇక్కడైతే ఒక పెద్ద సామ్రాజ్యమే ఉంది. ఇవన్నీ తీసి చూపాలంటే దీనికే ఒక అరగంట వ్లాగ్ అవుతుంది అనుకుంటా. అందుకే పెద్ద మనసుతో మూసేస్తున్నాను అనమాట దీన్ని. ఓకే, మా అమ్మకి అసలే ఓసిడి ఉంది. ఏ ప్లేస్లో ఏవి ఎక్కడ ఉండాలో నీట్గా అవి అక్కడ సర్దాలన్నమాట. ఇది తయారవ్వడానికి ఇక్కడ చక్కగా కుర్చీ కూడా వేసుకుంటుంది మా అమ్మ. ఇలా నీట్గా కూర్చొని నీట్గా మేకప్ అయ్యి హెయిర్ స్టైల్ అవన్నీ చేసుకొని అప్పుడు బయటకు వస్తుంది అనమాట స్నానం చేయగానే. అందుకే కుర్చీ కూడా ఆవిడ కంఫర్టబుల్ ప్లేస్లో పెట్టుకుంది. అండ్ ఇది మా అమ్మ బెడ్. జనరల్గా ప్రతి రూమ్లో నేను కర్టెన్స్ పెట్టించాను, బట్ ఇక్కడ మాత్రం విండో బ్లైండ్స్ పెట్టించాను మా అమ్మ కోసం. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఏంటంటే మీకు చూపిస్తా, పైకెత్తి. బెడ్ పైన అద్భుతమైన వ్యూ ఉంటుందండి. ఐ లవ్ దిస్ వ్యూ. ఆహా, మా అమ్మకి మొత్తం మణికొండ, అల్కాపూర్ అంతా కనిపిస్తుంది అనమాట ఈ వ్యూలో నుంచి. రండి చూపిస్తా. మా యోగా సెంటర్ నుంచి అక్కడ దాకా మొత్తం వే అంతా కనిపిస్తుంది. టైంపాస్కి అయితే ఇక్కడ సూపర్గా టైంపాస్ అయిపోద్ది. అండ్ ఈ బెడ్ వచ్చేసి హైడ్రాలిక్ బెడ్ అనమాట. బెడ్ కింద ఇంకో సామ్రాజ్యం ఉంటుంది, చూపిస్తాను. కింద సామ్రాజ్యాన్ని కూడా ఇంత నీట్గా సర్ది పెట్టిందంటే దట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ మై అమ్మ. చూడండి ఎంత నీట్గా ఉందో కిందంతా. ఎప్పుడో వచ్చిన రిటర్న్ గిఫ్ట్లు, హ్యాండ్ బ్యాగ్లు, అవసరమైన హ్యాండ్ బ్యాగ్లు, నేను వద్దన్న హ్యాండ్ బ్యాగ్లు, ఎప్పుడెప్పుడో దుప్పట్లు, ఫ్యూచర్లో పనికొచ్చే సామాన్లు, ఎక్స్ట్రా దిండ్లు, ఎక్స్ట్రా గెస్ట్లు వస్తే దుప్పట్లు, ఇలాంటి సామ్రాజ్యం అంతా ఇందులో ఉంటుంది. అండ్ ఇటు సైడ్ అంతా కూడా మా అమ్మకి గ్రే కలర్ ఇచ్చాను అనమాట నేను రూము. మాదంతా కూడా వైట్స్. సో మా మమ్మీకి ప్యూర్ వైట్ ఇష్టం లేదు, నాకు కొంచెం వేరే షేడ్ కావాలంటే నాకు గ్రే షేడెడ్ తీసుకున్నాను. ఈ గ్రే షేడెడ్కి హైలైట్ కావాలి కాబట్టి ఇలా గోల్డెన్ బీడ్స్ అండ్ గోల్డెన్ లాంగ్ హ్యాండిల్స్ ఇచ్చాను అందంగా ఉండడానికి అది. అండ్ ఇదేంటంటే క్లోజ్డ్ వాష్రూమ్. ఇవన్నీ కూడా వార్డ్రోబ్స్, మధ్యలోది మాత్రం వాష్రూమ్. ఎస్, ఇలా ఓపెన్ చేస్తే ఆవిడ వాష్రూమ్. ఇక్కడ మా బియ్యం సంచి. మా ఊరు నుంచి మాకు బియ్యాలు వస్తాయి, ఈ ఇంట్లో ఎక్కడ పెట్టుకునే ప్లేస్ లేక ఇలా పెట్టుకున్నాము.
అండ్ మా అమ్మ వార్డ్రోబ్స్ ఎంత నీట్గా ఉంటాయో మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది కొంచెం కోజీ బెడ్రూమ్ అనమాట, చిన్నగా ఉంటుంది బెడ్రూమ్. మా అమ్మకి కరెక్ట్గా సరిపోతుంది. అరేంజ్ చేసుకునే విధానానికి తను ఇంకా బాగా చేసుకుంది. ఇదిగోండి, ఎక్కడైనా చూసారా ఇంత అందమైన వార్డ్రోబ్, ఇంత నీట్గా. ఇది మీరు అర్ధరాత్రి 12ంటికి వచ్చినా సరే, ఏ టైంలో వచ్చినా సరే ఈ వార్డ్రోబ్ ఇలాగే ఉంటుంది. చూడండి, ఈ కింద మాత్రం కొంచెం చెత్తగా అనిపిస్తుంది కదా, బికాస్ ద చెత్త బిలాంగ్స్ టు మీ. సో నా కొలాబరేషన్ డ్రెస్సెస్, ఇన్స్టాగ్రామ్కి వచ్చిన మంచి మంచి డ్రెస్సులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా కింద నేనే సర్దుకున్నాను అనమాట. కాబట్టి అది మాత్రమే అలా ఉంది. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు, ఇంకెవరికైనా ఇచ్చేద్దాం అనుకున్న గిఫ్ట్లు, ఎప్పుడైనా పూజలకు పనికొస్తాయి అనుకున్న సామాన్లు ఇక్కడ ఉన్నాయన్నమాట. అండ్ ఈ కింద వచ్చేసి మా అమ్మ పార్టీ వేర్ శారీస్, కొంచెం పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు వెళ్ళినప్పుడు కట్టుకునే చీరలు అనమాట. ఒక 50-60 చీరలు ఉంటాయి. ఇవన్నేసి డైలీ వేర్ శారీస్, ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకునే చీరలు. ఇవి నైటీలు, ఇవి కాటన్ చీరలు. ఇది మా అమ్మ గుడిలో అమ్మవారికి ఇచ్చే గాజులు అన్నీ జమ చేసి ఒక డజన్ అయిన తర్వాత నాకు ఇస్తుంది వేసుకోమని. అప్పటి వరకు అమ్మవారి గాజులు కాబట్టి ఇలా లోటస్లో పెట్టింది అందంగా. ఇవి వచ్చేసి ఓన్లీ కాటన్ శారీస్, ఈవిడ కాటన్ శారీస్ వాడాలనిపించినప్పుడు. అండ్ ఇవి పట్టు చీరల్లో కొంచెం లో గ్రేడ్ పట్టు చీరలు. ఇవి ఇంకా సీలిప్ అని పట్టు చీరలు, ఇవి ఇంకా సీలిప్ అని బ్లౌజ్ పీసులు, ఇవి ఇంకా సీలిప్ అని లంగాలు. ఆ కింద అంతా నా చెత్త. ఇదన్నమాట ఆర్గనైజేషన్. కళ్ళు మూసుకొని అర్ధరాత్రి మమ్మీ నాకు ఆ పర్పుల్ కాటన్ శారీకి గోల్డ్ నుంచి బార్డర్ నీ దగ్గర ఉంది కదా అది కావాలనగానే అని ఇలా ఇచ్చి ఇలా తీసుకో ఉంటుంది అనమాట. అంత కాన్ఫిడెంట్గా ఉంటుంది మా అమ్మ షెల్ఫ్ల విషయంలో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నాది మా అమ్మది కలిసిన సామ్రాజ్యం. ఎందుకు అనంటే ఇదిగోండి, ఆ కింద మళ్ళీ మా వాడికి రిటర్న్ గిఫ్ట్లు, మా వాడి గిఫ్ట్లు, చెత్త అదంతా ఉంది. అందుకే కింద షెల్ఫ్లు మాత్రం కొంచెం చెత్తగా ఉన్నాయి. అది కూడా ఇంకా ఏం చేయలేక మా అమ్మ విసిగిపోయి అలా పెట్టిందనమాట. అమ్మ ఎన్నిసార్లు సర్దుకున్నా నా కొడుకు వస్తాడు, అవన్నీ తీస్తాడు, వాడికి కావాల్సింది తీసుకుంటాడు, మళ్ళీ పడేస్తాడు. మా అమ్మ విసిగెత్తి ఇది మాత్రం నువ్వే సర్దుకొని వదిలేసింది. అండ్ ఇటువైపుకి వస్తే ఇవన్నీ కూడా నా పట్టు చీరలు. ఈ ఆర్గనైజర్ బ్యాగ్లో ఉన్నది నా పట్టు చీరలు, ఈ ఆర్గనైజర్ బ్యాగ్లో ఉన్నది కూడా మా పట్టు చీరలే. ఇందులో ఉన్నది పట్టు చీరలే, ఇందులో ఉన్నది కూడా పట్టు చీరలే. సో ఇదంతా కూడా పట్టు చీరల సెక్షన్ అనమాట. ఇవన్నీ టాప్ క్వాలిటీవే. కొన్ని మెమొరీస్, కొన్ని జ్ఞాపకాలు, మా పెళ్లి చీర దగ్గర నుంచి ఇప్పుడు నేను కొన్న చీరలన్నీ ఇవే పట్టుకి సంబంధించి. అండ్ ఇవి వచ్చేసి కనీసం ఒక 350 ఉంటాయి మొత్తం కలిస్తే. ఏంటి అంటే మా అమ్మ బ్లౌజులు ఇవన్నీ. సో మా మమ్మీకి మ్యాచింగ్ బ్లౌజెస్, మంచి ఫిట్టింగ్ బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏ చీరకి ఆ చీర బ్లౌజ్ మ్యాచింగ్ ఉండేలా చూసుకుంటుంది. అందుకే ఇదిగోండి ఇన్ని బ్లౌజులు ఉన్నాయి. ఈ బ్లౌజులు అన్నీ కలిపి ఒకసారి వేసినా ఇంకో జీవితం బతికేచ్చు మనం, అన్నీ ఉన్నాయి. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా నేను ఇందాక చూపించినట్టుగా వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి సింగిల్, ఈ ప్లేస్ మిగిలితే ఇందులో సింగిల్ది వేసేయమని చెప్పాను. ఇదంతా కూడా స్టోరేజ్, మా సర్వెంట్ సామాన్లు, అలాగే ఏమైనా గిఫ్టింగ్ సామాన్లు, ఎప్పటికప్పుడు సందర్భాలకు వచ్చే గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు తీసుకుంటాను కదా, అండ్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టేస్తాను. దానికి సంబంధించిన కవర్లు ఆర్గనైజింగ్కి, ఇవన్నీ కూడా మా పెళ్ళి ఆల్బమ్లు అలాంటివన్నీ స్టోరేజ్కి వాడుతున్నాం అనమాట. ఈ ఇటు సైడ్ది. అండ్ ఇటు సైడ్ ఓపెన్ చేస్తే ఇవి కూడా చీరలే, ఏంటి అని అడగండి. ఇందులో మా అమ్మ చుడిదార్లు ఇవన్నీ చూడండి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాయో పై నుంచి కింది దాకా. ఇవన్నీ వచ్చేసి మన ఫంక్షన్లకు వెళ్తే శాలువాలు కప్పుతారు కదా మనకి, అలాంటి శాలువాలు అనమాట. అండ్ ఇవి వచ్చేసి చున్నీలు, చుడిదార్ మీదకి మంచి మంచి కలంకారీస్, నెట్స్, అలాంటి మంచి డిజైనర్ చున్నీలు ఉంటాయి కదా, అలాంటి చున్నీల కలెక్షన్ అన్నీ ఇక్కడ పెట్టింది మా అమ్మ. అండ్ ఇవి మంచి మంచి బ్లౌజ్ పీసెస్ అనమాట, కుట్టించుకుందాం ఫ్యూచర్లో అనుకున్న బ్లౌజ్ పీసెస్. అండ్ ఇటు వచ్చేస్తే ఇవన్నీ కొత్త చీరలు, ఇటు సైడ్ అంతా. ఇవి ఇంకా ఎవరికైనా మా ఇంటికి వచ్చిన వాళ్ళకి చీరలు పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టాలి అనుకున్న చీరలు కొన్ని ఎప్పుడు కొని పెడతాం అనమాట. 10-20 కొత్త చీరలు ఎప్పుడు ఇంట్లో ఉంటాయి వేరే వాళ్ళకి గెస్ట్లకు పెట్టడానికి, దానికి సంబంధించిన చీరలు. అండ్ ఇవి వచ్చేసి చున్నీలు అనుకుంటా, ఇవి కూడా చున్నీలే. ఇవన్నీ మా అమ్మ చున్నీలు, డ్రెస్లకు సంబంధించిన చున్నీలు. అండ్ ఇవన్నీ మా అమ్మ కుర్తాలు, డ్రెస్సులు. ఇవి కూడా కొత్త చీరలు. అయితే నాకు తెలిసి ఇవి నాకు వచ్చిన చీరలు,
నేను వెళ్ళినప్పుడు నాకు చీరలు పెడతా ఉంటారు కదా, అలా నాకు పెట్టిన చీరలు అనమాట ఇవన్నీ కూడా. ఇవి కూడా రొటేట్ అవుతూ ఉంటాయి. నాకు షూటింగ్కి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు టక్కున చీరలు తీసి నేను వేసేసుకుంటూ ఉంటాను. 2-3 సార్లు వాడిన తర్వాత నేను ఇంకా ఒక్కొక్కరికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. అలా రీసైకిల్ జరుగుతూ ఉంటుంది. ఈ ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా బోల్డ్ అన్ని డ్రెస్సులు, చీరలు అన్నీ గివ్ అవే ఇచ్చేసాను. బట్ చాలామంది అడుగుతున్నారు మాకు గివ్ అవే అక్క, మాకు గివ్ అవే అక్క అనేసి. అప్పుడు అనిపించింది నాకు మీ అందరికీ కూడా గివ్ అవే ఇవ్వాలి అని. బట్ వై యూజ్డ్, కొత్తవి ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నాను. అందుకే 1 మిలియన్ అయిపోయిన తర్వాత కొత్తవి ఇద్దాం మీ అందరికీ అనుకున్నా. ఇప్పుడు 1 మిలియన్ కూడా అయిపోయింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై గోల్డ్ బటన్. గోల్డ్ బటన్ రాగానే మా సబ్స్క్రైబర్స్ అందరితోనే గోల్డ్ బటన్ సీల్ కట్ చేపించి అందరికీ కూడా మంచి మంచి బ్యూటిఫుల్ శారీస్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో మోస్ట్లీ నవంబర్ కాదు, డిసెంబర్లో వస్తుందట నాకు. సో రాగానే లెట్స్ ఆల్ సెలబ్రేట్ టుగెదర్. అప్పుడు నేను చిట్టి వేసి కొంతమందిని పిలుస్తాను, నేను పిలవగలిగేంతమందిని, వీలైనంతమంది రండి, కలిసి మనం పండగ చేసుకుందాం. అండ్ ఆ కింద వచ్చేసి మా బియ్యం సంచి, ఇంకెక్కడ పెట్టాలో ప్లేస్ దొరక కింద పెట్టింది మా అమ్మ. అండ్ దీనికి సంబంధించిన ఫ్యాన్ కూడా నేను ఆటోమేషన్ ఫ్యాన్ తీసుకున్నాను. ఆటంబర్గ్ కంపెనీ తీసుకున్నాను అనమాట. రిమోట్ ఫ్యాన్, రిమోట్తో ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. వెళ్ళి షో యూ. లైట్ కూడా ఆన్ అయిపోతుంది. అలా ఎల్ఈడీస్, లైట్స్ ఎలా ఏం కావాలంటే స్లీప్ మోడ్లో, అంటే లైట్గా కావాలంటే లైట్, ఇదే బెడ్ లైట్ లాగా వాడుకోవచ్చు అనమాట. సపరేట్ బెడ్ లైట్ పెట్టుకునే అవసరం లేదు. ఇది ఒక కోజీ రూము. ఈ రూమ్లో కూడా నేను ఎక్కువగా స్టోరేజ్ ఉండాలని చెప్పేసి ఆ పైన అన్నీ కూడా నేను స్టోరేజ్కి వార్డ్రోబ్స్ పెట్టించాను. దాంట్లో ఏంటంటే మా దసరా, దీపావళి పూజలకి సంబంధించిన అన్ని రకాల బొమ్మలు, వస్తువులు అన్నీ పైన ఉంటాయి. కింద అన్నీ కూడా ఇలా మా అమ్మ నీట్గా సర్ది పెట్టుకుంది. అలాంగ్ విత్ ద బెడ్ వచ్చేసి ఇన్బిల్ట్ అనమాట. ఇంకా దాన్ని తీయలేము, వుడ్ వర్క్తో పాటే చేయించేసాను. అండ్ ఈ కర్టన్ కూడా మా అమ్మ రూమ్కి మ్యాచింగ్ కర్టన్ ఉండాలని చెప్పేసి అది కూడా సన్లైట్ లాకింగ్ కర్టన్స్ అనమాట. ఇది పెట్టించాను. అన్ని రూమ్స్లో పైదాకా పెట్టించా, దీన్ని కూడా పైన హోల్ పెట్టించా. కాకపోతే ఏసీ అడ్డం రావడం వల్ల ఈ ఒక్క కర్టన్ మాత్రం కిందికి వేయాల్సి వచ్చింది. అండ్ మా అమ్మ రూమ్కి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఓపెన్ చేస్తే మంచి బాల్కనీ. యాక్చువల్లీ లైట్ ఫెయిల్ అయింది, ఎంత బాగా కనిపిస్తుందో నాకు తెలీదు. బట్ రేపు మార్నింగ్ ఎఫెక్ట్లో కూడా నేను మళ్ళీ మీకు బాల్కనీ చూపిస్తాను. ఇప్పుడు నైట్ ఎఫెక్ట్లో కూడా చూపిస్తాను రండి. అండ్ మా అమ్మ బాల్కనీ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఇది ఎల్ షేప్ బాల్కనీ. అండ్ మా మమ్మీ నీట్గా ఉంచుకుంటుంది కాబట్టి మా మమ్మీకి నచ్చిన రౌండ్ బల్బ్ కూడా పెట్టించుకుంది. అండ్ ఇటు సైడ్ ఇన్విజిబుల్ గ్రిల్ పెట్టించాను అనమాట నేను. సో దట్ పిల్లలు ఆడినా ఇంకెవరు ఆడినా సరే పిజన్స్ లోపలికి రాకుండా, పిల్లలు కూడా స్లిప్ అయి కింద పడిపోకుండా సేఫ్గా ఉండేటట్టు ఇన్విజిబుల్ గ్రిల్ కొత్తగా పెట్టించా. అది కాకుండా ఇదిగోండి తులసి కోటతో పాటు ఇక్కడ మా అమ్మ అవసరమైన మొక్కలు మాత్రమే పెంచింది. గోధుమ గడ్డి, మనీ ప్లాంట్, యాలోవేరా, అండ్ ఇవి సెంటిమెంట్గా ఉండాల్సిన ప్లాంట్స్ అనమాట, స్నేక్ ప్లాంట్ అలాంటివి. సో ఇలా చక్కగా మా అమ్మకు కావాల్సిన కొన్ని మొక్కలు పెట్టుకుంది. ఇంకొన్ని మొక్కలు ప్లానింగ్లో ఉందనమాట. లైక్ కరేపాకు మొక్క, కొత్తిమీర మొక్క, ఇలాంటి చిన్న చిన్నవన్నీ. ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం గార్డెనింగ్ చేద్దాం అనుకుంటున్నాము ఈ బాల్కనీకి. అండ్ అది కూడా నేను ఎలా డిజైన్ చేశాను, ఫ్యాన్సీగా ఎలా ప్లాన్ చేశాను, ఈ ఉన్న చిన్న ప్లేస్లో ఎన్ని మొక్కలు ఎలా పెట్టించాను, ఏ మొక్కలు, ఎందుకని ఆ మొక్కలు, ఇలాంటివన్నీ కూడా ఒక వ్లాగ్ చేస్తా. ఈ బాల్కనీ అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఇది ఎల్ షేప్ బాల్కనీ అండి. అక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ దాకా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను స్టోరేజ్కి పెట్టించాను అనమాట షెల్ఫ్. ఏంటి అంటే మా ఇంట్లో ఉండే అనవసరమైన వస్తువులు లైక్ సూట్ కేసులు కానివ్వండి, ఇంకా మనకి స్టోరేజ్ సామాన్ చాలా ఉంటుంది కదా, అవన్నీ ఎక్కడ పెట్టాలో ప్లేస్ నాకు తెలియలేదు. అందుకే ఇక్కడ ఒక స్టోరేజ్ వార్డ్రోబ్ లాగా కట్టి ఇక్కడ పెట్టించేసాను అనమాట మొత్తము. అండ్ వాట్ ఐ లవ్ ఇస్ ద లుక్ అనమాట. ఈ కార్నర్కి ఉండే లుక్. హ్యాపీగా ఇక్కడ మంచి కాఫీ తాగుతూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తే అద్దరిపోద్ది. సో ఈ ఇంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే నా బెడ్రూమ్కి కాకుండా హాల్కి కానివ్వండి, మా అబ్బాయి బెడ్రూమ్కి కానివ్వండి, మా అమ్మ బెడ్రూమ్కి కానీ లావిష్ బాల్కనీస్ వచ్చాయి అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకు మొత్తం అల్కాపురి, ల్యాంకో హిల్స్ అంతా కనిపిస్తుంది. అక్కడ కొత్తగా పడిన రింగ్ రోడ్ అనమాట, డైరెక్ట్గా రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. ఎదురుగా కనిపించేది ల్యాంకో హిల్స్. సిన్స్ ఐ మిస్డ్ డే ఎఫెక్ట్లో ఇది చూపిద్దాం అనుకున్నాను మీకు, బట్ డే ఎఫెక్ట్లో మిస్ అయింది కాబట్టి డే ఎఫెక్ట్లో మా బాల్కనీ వ్యూ ఒక్కసారి మీకోసం. ఎలాగో ఇది రోడ్ అండి, ఇక్కడ ఏం రాదు. సో మనకి ఎప్పుడు ఈ బాల్కనీ వ్యూ ఇలాగే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా అమ్మకి మంచి వ్యూ పాయింట్. ఇది మా ఎంట్రన్స్ గేట్. అండ్ అక్కడంతా కూడా వ్యూ ఉంటుంది. ఇది మా ఆపోజిట్ వాళ్ళది అనమాట. కింద ఇంకా కన్స్ట్రక్షన్ అవి జరుగుతూ ఉన్నాయి, గేట్ అది ఓపెన్ అవుతూ ఉంది. అండ్ ఇక్కడ మాత్రం కొంచెం స్టోరేజ్ పెట్టాము, ఎందుకంటే స్టోరేజ్కి నాకు ఇంట్లో ఎక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడే ఇలా ఒక వార్డ్రోబ్ కట్టించేసి ఇందులో మొత్తం స్టోరేజ్ పెట్టించాను అనమాట. ప్రస్తుతానికి ఇలా ఉన్న ఈ బాల్కనీ లుక్ని నేను మార్చాలనుకుంటున్నా. పడిపోయింది కింద.
నేను మార్చాలనుకుంటున్నా. మొత్తం అయిపోయిన తర్వాత ఈ బాల్కనీ మేక్ ఓవర్తో మళ్ళీ మీకు ఇంకో బ్లాగ్ చేస్తాను. ఈ బాల్కనీ అండ్ ఆ బాల్కనీ. మొత్తానికి ఈ బాల్కనీ మేక్ ఓవర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. బట్ మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే మాత్రం నాకు కూడా చెప్పండి, ఎలా ఉంటే బాగుంటుంది అనేది. ఏమైనా వీడియోస్ ఉంటే కూడా షేర్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ నవీన @official. సో ఈ వ్యూ చూస్తే మనకి ఆటోమేటిక్గా ఒక 2-3 గంటలు టైం పాస్ అయిపోతుంది అనమాట. ఇక్కడే కూర్చొని హ్యాపీగా అన్నీ తింటూ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ ప్లేస్ ఇప్పుడు మీరు రాగా చూస్తున్నారు, కానీ ఈ ప్లేస్ని నేను డిజైన్ చేయబోతున్నాను అనమాట. మంచి బాల్కనీ మేక్ ఓవర్ చేయబోతున్నాను, మా మెయిన్ బాల్కనీ అండ్ ఈ బాల్కనీ. అప్పుడు ఇంకొక వ్లాగ్ చేసి చూపిస్తాను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై అమ్మాస్ హోమ్. అదండి మా అమ్మ రూము, మా అమ్మ ఆర్గనైజేషన్. అన్నిటికంటే ఈ రూమే బాగుంది కదా, ఐ మీన్ ఆర్గనైజింగ్లో అన్నిట్లో కూడా. సో అలా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నన్ను కూడా తిట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా బెడ్రూమ్ టూర్ చూసి. హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. అండ్ ఇంకా ఏమేమి బాకీ ఉన్నాయి, ఎస్ నా కిడ్స్ బెడ్రూమ్ టూర్ అండ్ బాల్కనీ టూర్ కూడా చేస్తాను నెక్స్ట్. నా కిడ్స్ బెడ్రూమ్ అయితే నా ఫేవరెట్, బట్ చాలా 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 సర్దేది ఉంది. ఒక రోజు ఎంత సర్దాలు మీకు చూపించే ముందు బిఫోర్ ఆఫ్టర్ అన్నీ కలిపి చేస్తాను. బాయ్ బాయ్.